మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మినిస్టర్ కావడం అనేది నిజంగా అతని అదృష్టం. అతని ఎమ్మెల్యే కావడానికి మాత్రం కూడా ఏమాత్రం అవకాశం లేని చోట మరి ఏ రూపంలో ఎమ్మెల్యే కాగలిగినాడో కానీ అది దైవ బలమో, లేకుంటే ఎన్నికల కమిషన్ బలమో, లేకుంటే మరొక చంద్రబాబు నాయుడు అబద్ధాలో మొత్తం మీద అయినాడు. మనం అయిన తర్వాత ప్రజా తీర్పును ఆమోదించినాం. ఈ రోజు నీకు రాయచోటిని శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి రాయచోటిని జిల్లా తీసుకొచ్చి పెడితే శ్రీకాంత్ రెడ్డి ఆ రోజు మంత్రి పదవినో మరొక దానినో సాక్రిఫైస్ చేసి తన ఊరికి జిల్లా కావాలని చెప్పి తీసుకుపోయినాడు. కృతార్థుడైనాడు. అందులో ఈరోజు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మంత్రి అయిన తర్వాత దాన్ని నిలబెట్టాల. ఆ రోజు శ్రీకాంత్ ఏమో మంత్రి పదవిని త్యాగం చేసి జిల్లాను తెచ్చుకున్నాడు. ఈ రోజు రాంప్రసాద్ రెడ్డి మంత్రి పదవిని నిలుపుకునేదానికి జిల్లాను పోగొట్టుకున్నాడు. పైన మాత్రం వచ్చి బయట కన్నీళ్లు గారిసే యాక్షన్ చేస్తున్నాడు. అంతకుముందు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు. శ్రీకాంత్ రెడ్డిని భోషుడీకే అనే పదం ఉపయోగించినాడు, మీసం దిస్తా అని చెప్పినాడు, ఇంకా ఏంటంటే చెప్పినాడు. నయ్యా, నువ్వు ఈరోజు భోషుడీకే అనాల్సిన అవసరం లేదు, మీసం తీసుకోవాల్సిన అవసరం లేదు, గుండు చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా నువ్వు వైఎస్ఆర్ కడప జిల్లాలో పుట్టిన బిడ్డవైతే రాయచోటి వాస్తవ్యునివైతే, రాయచోటి యొక్క మీద నీకు ప్రేమ ఉండి ఆ ప్రజల మీద ప్రేమ ఉంటే, ఇక్కడ జిల్లా పోతే నాకు నష్టం కదా నా ఊరి ప్రజలకని నీ అభిప్రాయం ఉంటే, నువ్వు ఏ మీసాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేదు. నీవు తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమకారునిగా ఉద్యమంలోకి రాగలిగితే గన నీకు నేనే స్వాగతం పలుకుతా. అది చెయ్యకుండా ఈ గ్లిజరిన్ కన్నీళ్లు, ఈ డ్రామాలు, ఈ పై యాక్షన్లు చేస్తే దానివల్ల మరింత నువ్వు దిగజారిపోతావే తప్ప ప్రజలలో ఉన్నతమైన స్థితిలో మాత్రం నిలబడవు.